అందరికీ నమస్తే అండి. నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో జరిగిన ఉదంతం మీద ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. దాదాపుగా 7 రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది. ఆ బాలిక శవం కూడా ఎక్కడ ఉంది అనేది దొరకట్లేదు. ఆ బాలికని ఏం చేశారు అనేది సరిగ్గా చెప్పట్లేదు. అఫ్కోర్స్ ఏం చేశారంటే క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళు ముగ్గురు కూడా రేప్ చేసి చంపేశారు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. కాకపోతే బాడీ ఎక్కడుంది అనేది ఆచూకీ దొరకట్లా. సో వీళ్ళు ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, ఎవరైనా తెర వెనక ఎవరైనా కారకులు ఉన్నారా, వీళ్ళు ముగ్గురులా బుద్ధి పుట్టడానికి కారణం ఏంటి, అసలు వీళ్ళు ముగ్గురైనా ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు ఆ అమ్మాయి బాడీ దొరికితే కదా పోస్ట్ మార్టం చేయడానికైనా, నెక్స్ట్ దర్యాప్తు కొనసాగడానికైనా, నెక్స్ట్ లెవెల్ దర్యాప్తుకు వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది. ముగ్గురు పిల్లలే, అందులో నిందితులు ముగ్గురు పిల్లలే. వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకునో గట్టిగా కొట్టో విచారించో భయపెట్టో చెప్దామన్నా పిల్లల్ని చేసుకోకూడదు. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టడం పోలీసులకు ఒక పెద్ద సవాల్. సో అందుకే మొదట ఏం చెప్పారు, కాలువలో పడేసామని చెప్పారు. దాంతో కాలువ మొత్తం వెతికారు. ఆ దగ్గరలో 3 ఊర్ల పరిధిలో ఆ కాలువ పారుతుంటే ఆ 3 ఊర్ల పరిధిలో కూడా పోలీసులు ఆ కాలువ మొత్తం 2 రోజుల పాటు వెతికారు, ఎక్కడా దొరకలేదు. సో మళ్ళీ ఈ పిల్లల దగ్గరకు వచ్చి ఏం చేసామంటే ఆ ముగ్గురులో ఇంకొకడేమో ఇంకో రీజన్ చెప్పాడు. మా ఊర్లో శ్మశానం ఉంది, దానిలో గొయ్యి తీసి పాతేసాం, పూర్తి చేసామని చెప్పాడు. సో ఎక్కడైతే వాళ్ళు చెప్పారో అక్కడికి వెళ్ళి వెతికారు ఈరోజు నిన్న, అక్కడ కూడా దొరకలేదు బాడీ. అంటే ఇక్కడ పిల్లలు అబద్ధం చెప్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ బాలికను ఏమి చేశారు అనేది వాళ్ళకి సరిగ్గా చెప్పడం లేదు. ఇది ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చి 4 రోజులు అవుతుంది కదా. ఈ 4 రోజుల్లో చీరాల్లో ఒక ఘటన జరిగింది. బహిర్భూమికి వెళ్ళిన ఒక యువత మీద అత్యాచారం చేసి చంపేశారు. అనకాపల్లి జిల్లాలో ఇంకో సంఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా ఆ నిందితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడు అనేది అక్కడ ఒక రకంగా వేరే టాక్ వస్తుంది. అదేంటనేది పక్కన పెట్టేద్దాం, పోలీసులు ఏం చెప్తున్నారు అదే నమ్ముదాం. సో అనకాపల్లిలో ఆ ఘటన జరిగింది. ఈ కర్నూలు జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. 3 కూడా చెత్త సంఘటనలే, 3 కూడా రాష్ట్రం తలదించుకోవాల్సిన సంఘటనలే. ఈ 3ట్లో చీరాల్లో ఇమీడియట్గా ఛేదించారు. 48 గంటల్లోగా ఎవరు చేశారు అనేది పట్టుకున్నారు, నిందితులను పట్టుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది పోలీసులకు ఆన్సర్ దొరికిపోయింది. కాబట్టి ఆ కేసు విషయంలో ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బందులు ఎదురవలా. అనకాపల్లి ఘటనలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురైనా దాన్ని అధిగమించగలిగారు. ఎవరనేది పట్టుకున్నారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా శిక్ష పడింది. అది పెద్ద వివాదాస్పదం కాదు. కానీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది, ఒక రకంగా డిఫెన్స్లో పడిన ఘటన మచ్చుమర్రి ఘటన. అక్కడ నిందితులు మైనర్లు అవ్వడం వలన వాళ్ళు చెప్పే పొంతనలేని సమాధానాలు పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. హోంమంత్రి అనిత గారు ఆ కేసు మీదే 3 సార్లు సమీక్ష చేశారు ఇప్పటికీ. సో పోలీసులు అక్కడ ఎంత ట్రై చేస్తున్నా వాస్తవం ఏంటనేది బయటకు రావట్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. యాక్చువల్లీ ఇటువంటి ఘటనలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు చాలా స్ట్రాంగ్గా స్పందించాయి. మరి ఇప్పుడు ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకోవట్లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ మచ్చుమర్రి ఘటనను వైసీపీ రాజకీయంగా వాడుకోవట్లా. వైసీపీ ఎంతసేపు ఆ తల్లికి వందనం సరిగ్గా ఇవ్వట్లేదు, ఉచిత ఇసుక సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంకేదో ఏడుపు కొట్టు చేస్తున్నారు తప్ప ఈ మచ్చుమర్రి సంఘటన మీద ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయట్లా. ఎందుకంటే అది సెన్సిటివ్ వ్యవహారం, ఒక చిన్నపిల్ల వ్యవహారం, ఒక బాలికకు సంబంధించిన వ్యవహారం. ప్లస్ అవతల నిందితులు కూడా మైనర్లే, పిల్లలే. కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకుంటే వైసీపీకే నష్టం. ఒకవేళ ప్రభుత్వం దీనిలో కంప్లీట్గా విఫలమైతే, ఎందుకంటే ఇక్కడ ఎవరు చేశారో అనేది తెలిసిపోయింది, ఇక్కడ చేసింది ఎవరు అనేది తెలియకపోతే ఒక రకంగా కష్టమయ్యేది. కానీ ఎవరు చేశారు అనేది తెలిసింది, కానీ ఏ విధంగా చేశారు, నెక్స్ట్ దర్యాప్తు కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేయాలంటే బాడీ దొరకాలి, పోస్ట్ మార్టం జరగాలి. దాన్ని బట్టి పోలీసులు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ బాడీ దొరకపోవడం వల్ల వచ్చిన సమస్య అన్నమాట. సో వారం రోజులు అవుతోంది, ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. దీని మీద సీఎం స్థాయిలో, డీజీపీ గారి స్థాయిలో
హోంమంత్రి గారి స్థాయిలోనే సమీక్షల మీద సమీక్షలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులకు కూడా సరిగ్గా నిద్ర ఉండట్లేదు ఈ వారం రోజుల నుంచి. ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. అప్పుడే ఇటువంటి సంచలన ఘటన పైనుంచి ఎక్కేస్తారు. గంటకి అప్డేట్ ఇవ్వాలి. ఎంతోమంది అడుగుతుంటారు ఆ ఘటన మీద. ఒకవైపు మినిస్టర్లు, మరోవైపు ఇంటెలిజెన్స్, మరోవైపు మీడియా, ఇలా అందరూ కూడా ఇబ్బంది పెడతారు. అందుకే క్షేత్రస్థాయి పోలీసులు, ఆ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఈ ఘటన మీద చాలా టెన్షన్గా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏం చేయాలనేది ఆలోచిస్తుందన్నమాట.